హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నా వీడియోలు మీరు ప్రతిరోజు చూస్తున్నారనుకుంటాను. సో, ఈరోజు చేప పేరొచ్చి సూరింగా. మీరు ఎప్పుడైనా వినే ఉంటారా? వినుండరు. ఇది చాలా అందంగా ఉంటుంది. చాలా నాజూగ్గా ఉంటుంది. ఒకసారి మీరు చూసేస్తారు కదా? ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో. దీని యొక్క కాస్ట్ కూడా చాలా ఎక్కువండి ఇప్పుడు. అప్పుడంటే చాలా ఎవరో పట్టించుకునేవారు కాదు గానండి. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చి కేజీ 1500 అండి. మీరు ఎప్పుడైనా విన్నారా? ఒకప్పుడు ఈ చేపలు పడేసేవారు. కానీ ఇప్పుడు సూదింగ్‌లా మాకు కావాలి, మాకు కావాలి, మాకు కావాలి. ఎందుకింత దీనికింత గిరాకీ? మీరెప్పుడైనా ఆలోచించారా? సముద్రపు చేపండి ముందుది. సముద్రపు చేపకు విలువెక్కువ. అది తిన్నవాడికి బలం ఎక్కువ. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ చెప్పమంటారా? సముద్రపు చేపకు విలువెక్కువ. ఇది తిన్న ప్రతి ఒక్కడికి బలం ఎక్కువ. ఓకేనా? సముద్రపు చేపలు తినాలి. తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మీరు వారంలో ఒక్కసారైనా సముద్రపు చేపలు తినండి ఫ్రెండ్స్. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. సముద్రపు చేపలు తినండి. కనీసం మా ఎదుగుదలకి తోడ్పడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి మన ఏపీ మొత్తమే కాదండి. ప్రతి కంట్రీకి సముద్రపు చేపలు వెళ్తున్నాయండి ఇప్పుడు. ప్రతి ఒక్కరూ సముద్రపు చేపలు ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. సో, మనం కూడా ఇష్టపడదాం. ఎందుకంటే చేపలు పట్టుకునేవాళ్ళు చాలా అనీజీగా ఉన్నా కానీ మీకు మంచి ఆరోగ్యాన్ని తెచ్చిచ్చే వాళ్ళే మత్స్యకారులండి. ఎందుకంటే ఈ చేప ఈ చేపను సముద్రంలోంచి తేవాలంటే ఎంత కష్టమో మీకు ఏమైనా ఒక్కసారి తెలుసండి? సో, ఇలా అంటున్నానని మీరు ఏమనుకోవద్దు. చాలా కష్టం అండి. ఎంత కష్టం అంటే తెల్లవారుజామున చలికాలంలో ఏంటి దుప్పటి కప్పుకొని పడుకునే సమయంలో వాడు లేచి తినడానికి కొద్దిగా అన్నం ముంతలోకి పెట్టుకొని చేపలకి బయలుదేరే టైం ఎంతో తెలుసండి? 4 అవుతుందండి. ఆ టైంలో ఎవ్వరు కూడా లేవలేరు. ఆ 4 గంటలకు లేచి ఓ పక్క నుంచి చలి, ఓ పక్క నుంచి వర్షం, ఓ పక్క నుంచి గాలి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? సో, అలాగా మత్స్యకారుడు వేటకెళ్ళి చేపలు తీసుకొస్తాడండి. ఆ చేపలు ఒడ్డున పడేసేసరికి కొంతమంది బడాబాబులు వస్తారండి. ఏయ్! ఇది 100 రూపాయలు అంటున్నావేంట్రా? 30 రూపాయలు ఇస్తాను అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో, కష్టాన్ని ఎప్పుడు వృధాగా పోనీయకూడదండి. కనీసం చేపకున్న విలువైన కడితే మేము బ్రతుకుతాం. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఏమనుకోవద్దు, నేను డెప్త్‌గా వెళ్ళాను. సో, ఈ చేపలో ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసా? చేప చాలా అందంగా ఉందండి ఫస్ట్. కదండి! చాలా అందంగా ఉంది కదా! దీని పేరు సూరింగా అంటారండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కూడా గర్భిణీ స్త్రీలు ఉన్నారు కదా! గర్భిణీ స్త్రీలు తింటే వాళ్లకు చాలా ఉపయోగకరం అండి. దీనికి తోడుగా మెత్తళ్ళు ఉంటాయండి. అవి కూడా చాలా మంచిది. అది నేను ఏదో ఒక రోజు వీడియోకి తీసుకొస్తాను. అవి మధ్యలో పడతలేదండి. అవి అలివిలకి కొన్ని కొన్ని పడుతుంటాయి. దానికంటూ ప్రత్యేకంగా వలలేమి లేవండి.
అలివికే పడాలి అవి. అవి చిన్నవి ఉంటాయండి. అంటే ఇది చిన్నదేం కాదు. సో పెద్ద చేపలు ఉంటాయి చిన్న చిన్న చేపల కంటే. అందులో ఇది చిన్నదండి. మీకు ఎలా కనిపిస్తుంది? షూరింగ్ అంటే ఇంత పొడవు ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇది గర్భిణీ స్త్రీలు తింటే మాత్రం చాలా ఎక్సలెంట్ అండి. చాలా నీట్గా చింతపండు వేయకుండా ఎగురు వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి వీడియోలు చేపలు నా ఛానల్ ద్వారా మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఒక కామెంట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్?